ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో 140 కోట్ల మందికి వార్నింగ్ ఇచ్చినట్టు అయింది ఉగ్రదాడి చేసి. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎందుకు ఖండించట్లేదు? వీరు భారతీయులు కాదా? అంత్యక్రియలు ఎంతవరకు ఉండి వారి బాడీని కూడా మోసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది నిజంగా జనసేన కార్యకర్తగా అతను జనసేన క్రియాశీల మెంబర్షిప్ ఉన్న అభ్యర్థిగా వారికి ఇచ్చిన నివాళి పార్టీ నుంచి అమోఘం. కులాలకి మతాలకి దేశాలకి అతీతంగా అందరూ ఖండించాలని. ఖబర్దార్ పాకిస్తాన్, మేమందరం ఒకటి తలుచుకుంటే అతపాతాలకు వెళ్ళిపోతారు. తట్టుకోలేక ఓర్వలేక వాళ్ళ ఉనికి ఎక్కడ పోతుందో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చూపించడం కోసం పాకిస్తాన్ చేసిన ఈ నీచమైన పని గట్టి గుణపాఠం అయితే మా నుండి వస్తుంది. మిమ్మల్ని బలపరుచుకోవడం కోసం ఆ మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి క్షమించరానిది. ఎందుకంటే అమాయక ప్రజలు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, ఫ్యామిలీతో సంతోషంగా గడపడం కోసం వచ్చిన పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద దాడి చేయడం అనేది నిరంకుశత్వం. ఉగ్రదాడికి ప్రపంచం మొత్తం ఇవాళ తిరుగుబాటు రావడానికి అదొక మూల కారణం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో 140 కోట్ల మందికి వార్నింగ్ ఇచ్చినట్టు అయింది ఉగ్రదాడి చేసి. నరేంద్ర మోడీ గారికి చెప్పమంటాం కాదు, అలాగే 140 కోట్ల మందికి చెప్పండి అనే సంకేతాన్ని ఉగ్రవాదులు ఇచ్చారు. దాని మీద ఖచ్చితంగా రిహాలిటేషన్ ఉంటుంది. భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంత పాశవికమైన దాడి హిందువుల మీద జరిగిన దాడిగా తీసుకొని ఇప్పుడు ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మనుషులు కాదు, సైనికులని కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఎప్పుడు తెగించి మాట్లాడుతూనే ఉన్నారు. సనాతన ధర్మం, హిందూయిజం గురించి, అన్నిటి గురించి కూడా కొంతమంది నటిస్తారు. ఈయన సినిమాలో నటిస్తాడేమో కానీ నిజ జీవితంలో కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. నటన లేదు దీంట్లో, వాస్తవాలు మాట్లాడుతున్నాడు ఆయన వాస్తవాలు మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లోనూ అర్థం ఉంది. ఇప్పుడు ఈ రోజున కూడా మేము చెప్తున్నాం, అందరూ మరి హిందువులు అని చెప్పి మరి మన భారతీయుల్ని నీచంగా అతి దారుణంగా మరి చంపారు. బాగానే ఉంది. మరి దాన్ని ఖండించడానికి భారతదేశం అంతా కూడా ఒకే మాట మీదకి వచ్చింది. ఖచ్చితంగా కేంద్రానికి మద్దతు ఇస్తుంది. కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎందుకు ఖండించట్లేదు? వీరు భారతీయులు కాదా? దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఖండించట్లేదు? ఇప్పుడు అందరం కలిపి అన్ని ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, మరి క్రైస్తవులు ఉన్నారు, అందరూ కలిస్తేనే భారతదేశంగా ఉన్నాం. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఖండించట్లేదు అనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాను. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ అర్థం ఉంది. ఆయన తెగింపు తీసుకునే ప్రతి నిర్ణయానికి మాలాంటి సీనియర్లందరూ కూడా కట్టుబడి ఆయనకు ముందు ఉంటాం, అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి మధుసూదన్ రావు మా కావలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. వారు చాలా దారుణమైన పరిస్థితి. ఒక చిన్న పిల్లలు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ ఆవిడ చెప్తున్న విషయాలు చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగంతో మాట్లాడారనిపిస్తుంది. ఈరోజు వారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిన విధంగా చాలా బాధపడిన విషయం. వారు స్వయంగా మా కావలి నియోజకవర్గానికి వచ్చి వారి సంతాపం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు అయితే అక్కడికి వచ్చి అంతిమ యాత్రలో మొత్తం 3 కిలోమీటర్ల పైన ఉన్న డిస్టెన్స్ని వారు నడుచుకుంటూ వెళ్ళి అంతిమయాత్రలో పాల్గొని అంత్యక్రియలు ఎంతవరకు ఉండి వారి బాడీని కూడా మోసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది నిజంగా జనసేన కార్యకర్తగా అతను జనసేన క్రియాశీల మెంబర్షిప్ ఉన్న అభ్యర్థిగా వారికి ఇచ్చిన నివాళి పార్టీ నుంచి అమోఘం అండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము ఊహించలేదు, ఏదో అమౌంట్ అనౌన్స్ చేస్తారనుకున్నాం, కానీ ఇంతవరకు ఏ నాయకుడు కానీ ఎవరు ప్రకటించినటువంటి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశ ప్రకారం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇది మాకు ఎంతో, మా కార్యకర్తలకి ఇది ఎంతో భరోసా ఇచ్చే విధంగా నేను మీ వెనక ఉన్నాను అన్నది మాకు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గానికి ఎంతో పవన్ కళ్యాణ్ గారు వెన్నుదన్నుగా ఉంటారని, ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ముందుకెళ్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఈరోజు ఇంత భారీ లెవెల్లో భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చనిపోయిన 26 మందికి కూడా శ్రద్ధాంజలి ఘటించడం అనేది చాలా శుభసూచకం. ఈ విధంగా జరగటం మరీ దురదృష్టకరం.
కాకపోతే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిజంగా కాశ్మీర్లో జరిగిన దానికి నివాళులు అర్పిస్తూ మేము మధుసూదన్ రావు గారికి నివాళులు అర్పిస్తూ ఇక్కడ రావడం జరిగింది. అది ఎంత దారుణం అంటే ఆయన బ్లడ్ ఆవిడ శారీ తడిసిపోయే వరకు కూడా తెలియలేదు అంటే నిజంగా మాకు అందరికీ కళ్ళనీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మరిదిగారే ఆయన. అటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి రావడం నిజంగా చాలా, మా కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే మేము ఏమైపోతున్నామో మాకే తెలియదు అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఆ దృశ్యాలు చూశారు. అటువంటి ఆ పిల్లలు ఆ దేవుడే కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఇక్కడ నివాళులు అర్పిస్తూ మా కళ్యాణ్ గారు చేసిన ప్రతి ఒక్క చర్య కూడా ఎలా ఉంటుందంటే మనసులో నుంచి వస్తుంది తప్ప పై పెదాలతో పై మాటలతో చేయరాయినా చేతలతో చేస్తారు ఏదైనా సరే. అది నిరూపించుకున్నారు. ఒక మా జన సైనికుడనే కాదు ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించాము ఈరోజు. అటువంటిది మరొక్కసారి రిపీట్ అవ్వకుండా మోడీ గారు ప్రభుత్వం అన్ని విధాలా చూస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు ప్రజలందరూ. జనసేన కార్యకర్తే కాదండి, ఒకళ్ళు అంటే ఎటువంటి అంటే అమాయక ప్రజల్ని చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అండి. అక్కడేమైనా వీళ్ళు కాపలా కాయట్లేదు, లేకపోతే ఒక సైనిక దళం కాదు వీళ్ళు చంపిన వాళ్ళందరినీ. టూరిస్టులు అంటే ఒక ప్లేస్ని చూసి ఆనందంగా వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళకి ఆనందాన్ని గడుపుదామని వచ్చిన టూరిస్టులని అమాయకుల్ని అలా దుర్మార్గంగా చంపడం, అంటే కుటుంబం విడదీసి మరి ఒక భర్తను చంపితే భార్యను వదిలేయడం, భార్యను చంపితే భర్తను వదిలేసి ఇట్లా పిల్లలు అలా అందరినీ విచక్షణ లేకుండా వాళ్ళు ఇలా అటాక్ చేశారంటే అది చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని కులాలకి మతాలకి దేశాలకి అతీతంగా అందరూ ఖండించాలని ఒక మహిళగా విన్నవించుకుంటున్నాం. డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి ఇంకా ముందుకి ఎప్పుడు కూడా చేయకుండా ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని అయితే అందరూ సామాన్య ప్రజలుగా ఒక చిన్న విన్నపం తెలియజేసుకుంటున్నాను అండి. విధంగా పహల్గాం దాంట్లో జరిగిన ఈ దుర్ఘటన అనేది చాలా బాధాకరం. దీనికోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఏదైతే మేము తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటున్నామో చాలా తప్పిదం చేశారు. కాశ్మీర్ అన్నది భారతదేశంలో ఒక భాగము. ఆ భాగాన్ని కాదు మాది అని చెప్పేసి ఒక పర్యటనకి వెళ్ళిన వాళ్ళని హెచ్చరికగా ఏదో చేద్దామనుకున్నారు. ఖబర్దార్ పాకిస్తాన్, మేమందరం ఒకటి తలుచుకుంటే అతత్పాతాలకు వెళ్ళిపోతారు. మేము చాలా భారతీయులం చాలా సౌమ్యంగా చాలా ముందు చూపుతో ఆలోచించి ఓర్పుతో సహనంతో ఉన్నాము. 3 సార్లు ఓటమి పొందినా కూడా దొంగ దెబ్బ తీసి దొంగదారితో మీరు వచ్చి ఏదో చేద్దామనుకున్నారు. ఏ ఒక్క భారతీయుడు భయపడేవాడు కాదు. రానున్న రోజుల్లో మీరు సరైన గుణపాఠం ఎదుర్కొంటారు. ఇది టెర్రరిస్టుల యొక్క ఘాతకం అనేది ఎంత తీవ్రంగా ఉంది. మన భారతదేశం పైన వాళ్ళు ఎంత కక్షాపూరితమైన చర్యగా ఇది చేస్తున్నారనేది ఇది ఒక నిదర్శనం. కేవలం వాళ్ళు హిందువులని టార్గెట్ చేసి ఇలా చంపడం అనేది చాలా అమానమైనటువంటి ఘటన. కేవలం మన భారతీయులు ఎంత సెక్యులర్ దేశం, అన్ని మతాలకు అన్ని కులాలకు ప్రాంతాలకు కూడా వాళ్ళు సమానత్వంగా చూస్తారు కాబట్టి ఇది విధంగా జరిగింది. మన భారతదేశంలో ముస్లింలు కూడా మనతో కలిసి అన్నతమ్ముల్లాగా మనం ఎంత స్వేచ్ఛగా ఇక్కడ జీవిస్తున్నాము. కానీ అదే హిందువులు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఇంకో చోటికి వెళ్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. కానీ మనము ముస్లిం సోదరులకు కూడా ఇక్కడ ఇంత సమానమైన హక్కులు కల్పించి వాళ్ళతో మనల్ని కలుపుకొని పోతుంటే కూడా ఈ టెర్రరిస్టులు ఈ విధంగా చేయడం అనేది చాలా అమానంగా ఉంటుంది. నేను పులివెందుల నుంచి వచ్చానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనము జరిగినట్టు దారికి ఇది అమరవీరులకు నివాళులు అర్పించడం పులివెందుల నుంచి రావడం జరిగింది. నేను పులివెందుల లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు కత్తులు కటారులు బాంబులు పక్కన వేసి శాంతి వైపు ప్రయాణిస్తున్న తరుణంలో ఇట్లా ఉగ్రవాదులు ఇలా దాడి చేయడం అనేది చాలా అమానమైనది. మేము ఒకటే చెప్తున్నాం ఉగ్రవాదులకి, మా మోడీ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ వైపు చూస్తే మీకు సపోర్ట్ చేస్తున్న దేశాలు కానీ మీరు కానీ అట్టడిపోతారని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన అని చెప్పాలి. ఈరోజు మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, ఇబ్బందులు గురి చేసే విధంగా, మనం మనుగడకే భయం కల్పించే విధంగా ఇటువంటి అటాక్స్ జరగడం నిజంగా బాధాకరం. అందులో మా పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి కూడా ఈరోజు ఉండడం నిజంగా మాకు చాలా బాధ వేస్తుంది. మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ నా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ముఖ్యంగా మోడీ గారి నాయకత్వాన్ని మనం చూసి ఉన్నాం. ఆయన ఎలాంటి నాయకుడో గమనించి ఉన్నారు. ఆయన తీసుకొని వస్తున్న రిఫార్మ్స్ని తట్టుకోలేక ఓర్వలేక వాళ్ళ ఉనికి ఎక్కడ పోతుందో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చూపించడం కోసం పాకిస్తాన్ చేసిన ఈ నీచమైన పని గట్టి గుణపాఠం అయితే మా నుండి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయకండి.
ఖురాన్ కానీ, ఇస్లాం కానీ, ముస్లిమ్స్ కానీ ఇటువంటి పనులు చేయమని ఎక్కడ చెప్పరు. మిమ్మల్ని బలపరుచుకోవడం కోసం ఆ మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఇక్కడ మా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ విజ్ఞతతో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్లో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి చేతగాని రాజకీయాలను ఎవరు ఎంకరేజ్ చేయరు. దయచేసి పవిత్ర గ్రంథమైన ఇస్లాంని కానీ, ముసల్మాన్ అనే పేరుని కానీ వాడుకొని ఇటువంటి నీచ రాజకీయాలు చేయకండి. వాళ్ళు హిందువులని ధృవీకరించుకున్న తర్వాతనే వాళ్ళు కాల్చారంట. అది మా అందరి మనసులో ఉంది. మేము ఎప్పటికీ మర్చిపోం. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ బాధలు కూడా మేము మర్చిపోం. మోడీ గారికి వెళ్ళి చెప్పమని మీరు చెప్పిన మాట కూడా మర్చిపోం. గట్టి గుణపాఠం అయితే రాబో రోజుల్లో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకైతే మా ఇండియా నుంచి అయితే ఉంటుంది. పహల్గామ్లోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దారిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి అశ్రు నివాళులు అర్పిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జన సైనికులు కూడా ఉన్నారు. వారికి ఆయన వంతుగా 50 లక్షల రూపాయలని విరాళంగా ఇస్తూ జనసేన సభ్యత్వం తీసుకున్న ఆయనకి 5 లక్షలు ఎక్స్ట్రా సభ్యత్వం తరపున ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఆయన ప్రయత్నం చేసి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన వంతు అన్ని ప్రయత్నాలు చేయడం, అలాగే మిగతా వారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి దాడులను మరొకసారి జరగకుండా మన మోదీ గారు కానీ, మన స్టేట్ నాయకులు అందరూ కూడా, ప్రపంచ నాయకులు అందరూ ఒకటయ్యి తప్పుని ఖండించే సార్ చెప్పింది వాళ్ళు ఒకటేనండి మీటింగ్లో, తప్పు చేస్తే అది ఎవరైనా సరే, అది ఎంత వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా దాన్ని ఖండించడానికి ధైర్యంగా ముందుకు రమ్మని చెప్పి ఇవాళ మీటింగ్లో ఒక మంచి మెసేజ్ అని చెప్పి వదిలారు. దాన్ని మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మా మచిలీపట్నం నియోజకవర్గం కార్పొరేటర్గా నేను మాటిస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో నిజంగా కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలన బాగుంది. అది వారం లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కామ్లన్నీ బయటపెడితేవాడికి ఏం చేయాలో తెలియక ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఒక మీడియా పెట్టి మొత్తం సోషల్ మీడియాలో ఇవి అన్నీ చెప్పేసి ఆలు తిరిగి నిందల మామ చేయడం చాలా ఇడ్డూరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇప్పుడు మధ్యంలో బయటపడ్డది. ఇప్పుడు ఎలాగ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతారు. దాన్ని ఎలాగోలాగా తప్పించాలనేసి ఏది పెడితే మాట్లాడడానికి ఇంతకుముందు భూములు ఏవైనా ఇస్తే మా కంపెనీలు రావడానికి ఇస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు కానీ అభివృద్ధి కోసం ఈరోజు కష్టపడతారు. ఎక్కడ చూసినా ఎక్కడైనా కంపెనీలు వస్తే 1,00,000 మందికో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో పెద్ద కంపెనీలు కూడా జరుగుతుంది. దాన్ని అడతోవలు పట్టించి ఏదైతే ఆ రోజు అడవులు దోచుకున్నారో ఆ అడవులు దోచుకునే విధంగా ఈరోజు వీళ్ళు చేశారనే విధంగా వీళ్ళు ప్రచారం చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అత్యంత ఉన్నత నాయకత్వం వహిస్తూ ఈరోజు పాల్గొనలో జరిగిన దాడి కోసం ఈరోజు మొట్టమొదటిగా జనసేన పార్టీ 3 రోజుల సంఘీభావం కానీ, కొవ్వొత్తుల ర్యాలీ కానీ, మానవహారం కానీ చేశామంటే అది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భారతదేశం అందరూ కూడా జనసేన ఒకరు కూడా రోడ్ల మీదకి వచ్చి చేయడం జరిగింది. ఎందుకంటే అది నోటు రాజకీయం చేయట్లేదు, ప్రజల కోసం ఈరోజు పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎవరైనా ఓట్లు పోతే, క్రైస్తవ ఓట్లు పోతే, ముస్లిం ఓట్లు పోతే అని కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా తప్పులుగా మాట్లాడడం, ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడడం, పాకిస్తాన్ మాకు ఇష్టం అనడం, చాలామంది ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాలో మాట్లాడితే వాళ్ళందరం కూడా బొక్కలు వేయాలి. ఎందుకంటే హిందువులు భారతదేశంలో ఈ భూమి మీద గాలి పీలుస్తూ, ఈ భూమి మీద పుట్టి, ఈ భూమి మీద పుట్టి తింటూ మనం పాకిస్తాన్కి సపోర్ట్ చేసామంటే, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసామంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కాల్పులు చూస్తే చాలా బాధాకరం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా మోడీ గారు తీసుకుని వాళ్ళ హతం చేయాలనేసి మీ జనసేన పార్టీ తరపున, భారతదేశం తరపున పౌరుడిగా నేను చెప్తున్నాను.